చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను ఫోన్లో పరామర్శించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రంగరాజన్పై దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం జగన్ ఫోన్లో మాట్లాడటం తనకు కొండంత బలం ఇచ్చిందన్నారు రంగరాజన్. ఫిబ్రవరి తొలి వారంలో చిలుకూరు ఆలయానికి వెళ్లిన రామరాజ్యం సంస్థ సభ్యులు రంగరాజన్పై దాడి చేశారు. ఈ ఘటనలో రామరాజ్యం అధ్యక్షుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రంగరాజన్పై దాడిని అన్ని పార్టీ నేతలు ఖండించాయి. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, గుడ్ ఈవినింగ్. అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అలాగే ఈ రోజు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోన్ లో పరామర్శించారు. అయితే ఇటీవల దాడికి గురైన నేపథ్యంలోనే ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అడిగి ఆయన ఈ సందర్భంగా రంగరాజన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే రంగరాజన్ యోగక్షేమాలు తెలుసుకున్నారు వైఎస్ జగన్. అయితే ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో సేవలు అందిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నటువంటి రంగరాజన్ కుటుంబంపై దాడి చాలా బాధాకరణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రంగరాజన్ తో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ సందర్భంగా రంగరాజన్ కూడా మాట్లాడుతూ వైఎస్ జగన్ పరామర్శ తమకు కొండంత బలమనిచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా రంగరాజన్ తన వ్యాఖ్యను తన ఉన్నత భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాగా చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందినటువంటి కొవ్వూరి వీరరాఘవరెడ్డి తన అనుచర గణంతో వెలిసి రామరాజ్యం అనే ఒక ఫౌండేషన్ స్థాపించారు. అయితే దానికి సపోర్ట్ చేయాలి, అలాగే చందా ఇవ్వాలంటూ కూడా ఈ నెల మొదటి వారంలో రంగరాజన్ ఇంటికి రాఘవరెడ్డి అతని అనుచరులు వెళ్లి అక్కడ రంగరాజన్ పై తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత చాలా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అలాగే ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా దాడిని ఖండించారు. రంగరాజన్ పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది ఫోన్ ద్వారా. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా రంగరాజన్ తో ఫోన్ లో మాట్లాడి ఆయన యోగక్షేమాలు అలాగే దాడికి సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇటు రంగరాజన్ గారిపై దాడి చేయడం చాలా హేయమైన చర్యగా జగన్మోహన్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల కూడా ఇటీవల 2 రోజుల క్రితం కూడా రంగరాజన్ ను కలిసి పరామర్శించారు పార్టీ తరఫున. అలా ఆ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులపై దాడి చేసినటువంటి నేపథ్యంలో దాడి చేసినటువంటి రాఘవరెడ్డి తన అనుచరులను కూడా ఇటీవల 2 రోజుల క్రితమే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ కస్టడీ కూడా కొనసాగుతోంది. నిన్న నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. నిన్న ఈ రోజు ఇంకా ఎల్లుండి వరకు కూడా ఈ కస్టడీ కొనసాగనుంది. ఈ కస్టడీలో కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇంకా కొన్ని అతను ఇంకా ఎవరిపైన దాడి చేశారా లేకపోతే ఇంకెవరినైనా బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారా, వసూళ్లు ఏమైనా చేశారా అన్నది కూడా కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకునింది ఈ కేసును. ఈ రామరాజ్యం పేరుతో ఒక సంస్థ స్థాపించి అనేక బెదిరింపులకు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండడంపై కూడా ఇటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాయి ఈ కేసును. మొత్తానికి రంగరాజన్ పై ఇటు దాడి చేయడాన్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఇతనిపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో రంగరాజన్ కు ప్రభుత్వం భద్రత కల్పించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున అర్చక పురోహితుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తోంది. సందీప్.